హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వర్ణముఖి వ్లాగ్స్. సో ఈరోజు బిగ్ బాస్ అప్డేట్స్ ఏంటంటే, చేయాల్సిందంతా చేసి ఏం తెలియనట్లు కూర్చుంటారు కపట నాటక సూత్రధారి. ఈ డైలాగ్ అదేనండి బిగ్ బాస్ బజ్లోని అర్జున్ సోని అని అడిగిన క్వశ్చన్ అనమాట. సో మంది చూసారు బజ్? చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు నేను ఏమైతే క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నామో అవన్నీ పర్ఫెక్ట్గా అడిగాడు. అసలు అంతకన్నా ఇప్పుడు వచ్చి నేను ఎప్పుడు చూడలేదన్నమాట బజ్లోని. సూపర్ అంటే సూపర్ ఎపిసోడ్. ఎవరైతే మిస్ అయ్యారో పక్కాగా వెళ్ళి చూడండి ఒకసారి, ఓకేనా? అండ్ అండ్ ఈరోజు ఓటింగ్ లైన్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి. ఓటింగ్ చేశారా లేదా? నేనైతే ఓటింగ్ చేసేసాను అనమాట. సో ఈ వీక్ నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ఆల్రెడీ చెప్పాను కదా, నిఖిల్, నబీల్, మణి, విష్ణు, నైనిక అండ్ ఆదిత్య ఓం. సో వీళ్ళు 6 మెంబర్స్ నామినేట్ అయ్యారు. అండ్ వీళ్ళల్లో మిడ్ వీక్ ఎలిమినేషన్లో కూడా ఒకరు ఎలిమినేట్ అవుతారు. అండ్ వీకెండ్ సాటర్డే ఎపిసోడ్లో ఒకరు ఎలిమినేట్ అవుతారు. సో సండే వచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటుంది. సో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో అనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ నేనైతే నైనిక కానీ ఆదిత్య ఓంగా ఎలిమినేట్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. ఇద్దరిలో ఎవరైనా మిడ్ వీక్లో అవ్వచ్చు. లెట్స్ సీ. ఎందుకంటే వాళ్ళిద్దరు గ్రాఫ్ కూడా. అండ్ ఈరోజు నామినేషన్స్లో కానీ ఆదిత్య గారు కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యారు అండ్ ఓవర్గా మాట్లాడారు. తను ఫైర్లో చేపట్టడం ఇవన్నీ అన్నెసెసరీ కదా. సో అట్లా అంతా బిహేవ్ చేయకుండా ఉండుంటే ఆయన ఇంకా పాజిటివ్గానే ఉండేవారు. బట్ లాస్ట్లో ఈ నెగిటివ్ షేడ్ ఇదంతా ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్గా బిహేవియర్ కూడా నచ్చట్లేదు. అండ్ నైనిక కూడా లాస్ట్ 2 వీక్స్ నుంచి తను కూడా లైక్ స్ప్లిట్ పర్సనాలిటీ, డిఫరెంట్ టైప్స్గా అని చెప్పి చాలా వింటున్నాము. ప్లస్ గేమ్స్లో ఒక పార్టిసిపేషన్ తక్కువగా ఉంది. అండ్ హౌస్మేట్స్తో కూడా చిన్న లైట్గా వచ్చే వాళ్ళకు కూడా ఫైట్స్. సో ఇవన్నీ చూసుకుంటే తనకు కూడా. అండ్ లాస్ట్ వీక్ అంతకు ముందు వీక్ పెద్దగా లేదు కనుక నామినేషన్స్లో. సో ఈ వీక్ అయితే పక్కాగా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో అదనమాట. అండ్ మణికంఠ జైల్లో ఉన్నారు కదా, పాపం బోర్ కొట్టేసింది తనకి. ఎందుకంటే ఆల్మోస్ట్ జైల్లో ఎవరు వచ్చి కూర్చోలేదు. ముందు సీజన్స్లో జైల్లో ఎవరైనా ఉంటే వాళ్ళ చుట్టూరు చాలామంది ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు క్లోన్ వర్సెస్ క్లోన్ అన్నట్టుగా ఉంది కదా. సో వేరే క్లోన్ మెంబర్స్ ఏమో రాలేదు, వేరే క్లోన్ మెంబర్స్ ఏమో రారు. సో అట్లా. సో విలేజ్ థీమ్ టాస్క్ భైరవాపురం వర్సెస్ నాగాపురం అన్నమాట. సో భైరవాపురానికి వచ్చేసి ప్రెసిడెంట్ నిఖిల్ గారు, డ్రింకర్ నబీల్. పర్ఫెక్ట్ అసలు. నబీల్ అయితే ఇంకా వేరే లెవెల్లోని డ్రింకర్గా యాక్ట్ చేస్తాడనమాట. ఫార్మర్ ఆదిత్య. సో క్లీనింగ్, కష్టపడము అట్లా. ఓకే. గాసిపి ప్రేరణ. మంచి వాళ్ళకి యాప్ట్ అయినవి ఈసారి బిగ్ బాస్ ప్లాన్ చేసినట్టున్నారు. రెజ్లర్గా సీత. ఓకే, వెరీ గుడ్. అండ్ నాగాపురంకి వచ్చేసి ప్రెసిడెంట్ యష్మి అంట. యష్మికి బాడీ గార్డ్గా మణికంఠ. పర్ఫెక్ట్ కాంబినేషన్. పాన్ షాప్ ఓనర్ పృథ్వీ అంట. అండ్ ఫుడ్ సప్లయర్ నైనిక. అండ్ విష్ణు వచ్చేసి ఆ విలేజ్ టూరిస్ట్ గైడ్. సో వీళ్ళనమాట. సో ఇలాగా 2 క్రౌన్స్ని మంచిగా లాస్ట్ సీజన్స్లో చూసాం కదా ఈ టాస్క్ని ఆల్రెడీ. సో వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో చూద్దాము. ఇవండి ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.